ప్లాంట్ ఈ విధంగా ఎల్లోగా వచ్చినప్పుడు సో మీరు సాయిల్లో ఇది కలిపేసి సో ఈ విధంగా అయితే చెయ్యండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చూడండి, నేను డైరెక్ట్గా విషయం ఏంటో చెప్పేస్తున్నా అనమాట. డ్రాగన్ ప్లాంట్స్ని మనం పెంచుతాము. సో ఇలా ఎల్లోగా వస్తుందన్నమాట ప్లాంట్ అంతా. చూడండి పైన మొత్తం. సో ఇక్కడ కూడా ఇలా ప్లాంట్ ఎల్లోగా మారేటప్పుడు ఏంటంటే బిగినర్స్ ఏంటంటే చాలామంది కంగారు పడిపోతారనమాట. అయ్యో ఏంటి ప్లాంట్ ఇలా ఎల్లోగా అయిపోతుంది, చనిపోతుందేమో ప్లాంట్, మనం 2 ఇయర్స్ దీనికి ఫ్రూటింగ్ రావడానికి మినిమం 2 ఇయర్స్ పడుతుందండి. ఆ 2 ఇయర్స్ మనం దీన్ని ఎంత జాగ్రత్తగా పెంచుకుంటామంటే ఆ పోషకాలు ఈ పోషకాలు అవి ఇవి అన్నీ ఇచ్చి మంచిగా మనం పెట్టేది 100 రూపీస్ టబ్లోనే. కానీ ప్లాంట్స్ ఏంటంటే ఇంత పెద్దగా పెంచుకొని ప్రాపర్ కేరింగ్ లేకుండా ఇలా ఎల్లోగా వచ్చినప్పుడు కూడా ఎల్లో వస్తుంది కదా అని చెప్పి మనం మేబీ వాటర్ సరిపోవట్లేదేమో అని చెప్పి వాటరింగ్ అయితే ఎక్కువ ఇచ్చేస్తామన్నమాట. సో అలా వాటరింగ్ అయితే ఎక్కువ ఇవ్వద్దండి. వాటర్ ఎక్కువ ఇవ్వడం వల్లే ఇదైతే ఇలా ఎల్లోగా వస్తుంది. అండ్ వన్ మోర్ రీజన్ ఏంటంటే ఒక్కోసారి సన్ స్ట్రోక్స్ వల్ల కూడా ఈ ప్లాంట్ అయితే ఇలా వస్తుందన్నమాట. సన్ స్ట్రోక్స్ మీన్స్ హెవీ, ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి, ఇవి ఒక్కోసారి ఇలా సన్ స్ట్రోక్స్ వల్ల కూడా లీఫ్ పైన ఇలా ఎల్లోగా అయితే మారుతుందన్నమాట. సో ఇలా ఎల్లోగా మారినా సరే ఇలా మనం ప్రెస్ చేసినప్పుడు ఇది గట్టిగా ఉంటే ఓకే అండి, ప్లాంట్ కరెక్ట్గానే బాగానే ఉందన్నమాట. ఇది ఇలా ఒత్తినప్పుడు కొంచెం ఇలా మొత్తం ఈ బోన్ దగ్గర దీనికి మొత్తం ఈ స్పైనల్ దగ్గర బ్యాక్ బోన్ దగ్గర మెత్తగా గుజ్జుగా మనకి ఇలా ప్రెస్ చేస్తుంటే తగులుతుంది అంటే సో ఈ లీఫ్ అయితే కుళ్ళిపోతుంది అనండి. అది ప్రాపర్ దీని ఎఫెక్ట్ మొత్తం రూట్ జోన్ మీద అయితే పడుతుంది అనమాట. సో ఇలా ప్రెస్ చేసినప్పుడు కూడా గట్టిగా ఉందంటే మైట్ బి వాటర్ అన్న ఎక్కువ అవ్వాలి, అదర్వైజ్ సన్ స్ట్రోక్ వల్లనే ఇలా జరుగుతుంది అనమాట. సో ఏంటంటే మీరు ఏం కంగారు పడొద్దండి. సో ప్రాపర్గా ముందు చెక్ చేయండి. అండ్ మళ్ళీ ఇది తిరిగి నార్మల్ ప్లాంట్గా గ్రీన్గా రావడానికి సెవరల్ వీక్స్ అయితే పడుతుందండి. అసలు చాలా టైం అయితే పడుతుంది. డ్రాగన్ అంత ఈజీ కాదు. పూత రావడము, మనం ఫ్రూట్ తీసుకున్నాము అంటే ప్రాపర్గా ప్లాంట్ కరెక్ట్గా పెంచితేనే మనం తీసుకోగలం అన్నమాట. సో ఇలా వచ్చినప్పుడే మనం ప్లాంట్ చాలా జాగ్రత్తగా చాలా కేరింగ్ అయితే చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ జూన్లో దీనికి ఫ్లవరింగు అండ్ మొత్తము ఫ్రూట్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఏంటంటే ఇప్పుడు మనం దీనికి ఫస్ట్ ఏంటంటే సాయిల్ని అయితే గుల్ల చేయండి. ఇలా మొత్తం లూజ్ చేయండి సాయిల్ని. వాటర్ అయితే అస్సలు ఎల్లోగా వచ్చింది అని మీకు కనపడింది అంటే వాటర్ అయితే అస్సలు ఇవ్వద్దండి. ఇది వాటర్ ఇవ్వకపోయినా ఏం కాదనమాట. దీని లోపల వాటర్ సెక్షన్ చాలా ఉంటుంది. ఇదంతా వాటర్ మినిమం మీరు దీనికి 1 మంత్ వాటరింగ్ చేయకపోయినా కూడా ఈ ప్లాంట్ ఏం చనిపోదు. అంత స్ట్రాంగ్ అనమాట ఈ ప్లాంట్ అయితే. సో ఈ కొంచెం ఇప్పుడు మనకి ఇప్పుడు ఏప్రిల్, ఇది మే, జూన్ కల్లా దీనికి ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో మనం ఏంటంటే ఇప్పుడు కొంచెం వీటికి బలంగా ఏవో ఒకటి పోషకాలు ఇస్తూ ఉంటే కొంచెం ఈ ఎల్లో నుంచి గ్రీన్ రావడానికి అయితే మినిమం చాలా వీక్స్ అయితే పడుతుందండి. సో మనం కొంచెం ఇప్పుడు ఫ్లవరింగ్ కూడా రావాలి కాబట్టి మనం ఏం చేయాలంటే వీటికైతే కొన్ని ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అయితే ఇవ్వాలి. ఈరోజు నేను ఏమి ఇస్తున్నానో మీకు చూపిస్తాను అన్నమాట. సో ఇది వచ్చేసి బోన్ మీల్ అండి. ఫస్ట్ బోన్ మీల్ అయితే ఇవ్వండి. బోన్ మీల్ ఏంటంటే ఇది స్లో మోషన్ ఫెర్టిలైజర్ అనమాట. అసలు మొక్కకి ఎప్పుడు ఎంత అందించాలో అంత అయితే వస్తుంది అనమాట. చాలా స్లోగా మినిమం 3 మంత్స్ దాకా అయితే వర్క్ అవుతుందండి ఈ ఫెర్టిలైజర్ అయితే, ఈ బోన్ మీల్ అయితే. సో బోన్ మీల్ అయితే ఒక్కసారి ఈ విధంగా ఇచ్చేసి సాయిల్ మొత్తాన్ని ఈ విధంగా అయితే కలిపేయండి.
మీరైతే మినిమం 1 మంత్ దాకా అయితే వాటరింగ్ అస్సలు చెయ్యొద్దండి. మరీ ఇప్పుడు హెవీ ఎండలు ఉంటున్నాయి కాబట్టి మీరు కాకపోతే ఎప్పుడన్నా వీక్లీ వన్స్ పైన ఈ మొదల దగ్గర జస్ట్ ఒక పావు లీటర్ వాటర్ అట్లా పోయండి చాలు. అంతకన్నా అస్సలు ఏం చేయొద్దు. నేను ఇప్పుడు బోన్ మీల్ యాడ్ చేశాను కదా, నేను వాటరింగ్ ఇచ్చి కూడా ఇప్పటికి మినిమం 2 వీక్స్ పైనే అవుతుంది. ఇప్పుడు నేనైతే పంచగవ్య కూడా యాడ్ చేద్దాము అనుకుంటున్నాను. పంచగవ్య ఏ విధంగా యాడ్ చేస్తానో మీకు చూపిస్తానండి. సో ఇది వచ్చేసి పంచగవ్య అండి. పంచగవ్య చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి అసలు. సో నేను ఇప్పుడైతే ఒక పావు లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇందులో కొంచెం పంచగవ్య అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఎంతండి, ఒక 10 ml అలా యాడ్ చేశాను చూడండి. సో డైరెక్ట్గా వేసేసాను పంచగవ్య. ఈ పావు లీటర్లో ఒక 10 ml అయితే పోసుకున్నాను అనమాట. సో దీన్నైతే ఇప్పుడు నేను మినిమం 2 వీక్స్ అబోవ్ అవుతుందన్నమాట ఇచ్చేసి. సో మళ్ళీ ఇప్పుడైతే కొంచెం వాటరింగ్ అయితే ఈ విధంగా అయితే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను ఇప్పుడు బోన్ మీలు అది మొత్తం ఇచ్చాను కదా, సో అదనమాట. ఇంకా మళ్ళీ ఒక 2 వీక్స్ దాకా అసలు ఎటువంటి వాటరింగ్ చేయకుండా ఈ ప్లాంట్ని అయితే వదిలేయాలండి. సో ఇది ఎవరు ఇలా ప్లాంట్స్ చాలామందికి వస్తుంది ఇప్పుడు డెఫినెట్లీ సమ్మర్లో ఇలా వస్తుంది అనమాట. మైట్ బీ వాటర్ ఎక్కువ అవడం వల్ల ఆర్ సన్ స్ట్రోక్స్ వల్ల. సో ఎవరైతే కంగారు పడొద్దు. సో బిగినర్స్ చాలామంది ఉంటారండి, తెలియని వాళ్ళు. సో వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. మీరు ఎక్కువ వాటరింగ్ చేయకుండా ఇలా కేర్ అయితే తీసుకో. ఎవరైనా తెలియని వాళ్ళకి ఈ వీడియో తెలుస్తుంది అని చెప్పి ఇది ఒక ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఈ వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి. సో ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.